నమస్కారం. నేను మీ శ్రీ విద్యానంద, శ్రీ రుద్ర జ్యోతిషాలయం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. పెళ్ళిళ్ళు వైఫల్యం, ఎంతో సంతోషంగా ఆడంబరంగా పెళ్లి చేస్తున్నారు. కానీ ఆ ఆనందం, ఆ సంతోషం ఎంతకాలం ఉండట్లేదు. పైగా ఎంతో బాధ, దుఃఖం అనేటటువంటిది మిగులుతున్నాయి. ఎందుకు? ఇందులో మొదటి పొరపాటు లేదా అశ్రద్ధ అని నేను అంటాను. మీకు కోపం వచ్చినా సరే. ఏంటి అని అంటే, వివాహ పొంతనలు చూపించడంలో అశ్రద్ధ. ఏదో సంబంధం వచ్చింది మీ అమ్మాయికి లేదా అబ్బాయికి, ఎవరికో ఒకరికి చూపించేసి గణాలు, జంతువులు, పాయింట్లు, గుణమేళలు సరిపోలేదా? అదేదో బాగుంది, అద్భుతం, 36కి 20 వచ్చేసాయి, 26 వచ్చేసాయి, 30 వచ్చేసాయి చేసి, జంతువులు వరి జంతువులు కావు చేసి, ఇది కాదు. జాతక పొంతన అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకనంటే, ఒక నక్షత్రం బట్టి ఒక వ్యక్తి యొక్క గుణగణాలన్నీ చెప్పడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అంత కష్టాన్ని ఈ రోజుల్లో ఎవడు చేయటం లేదు. జాతక చక్రంలో 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు, వీటి యొక్క పాత్ర జీవితంలో ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతున్నది అని తెలుసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటటువంటి సంబంధంలో, ఆ జాతకంలో ఆయుర్దాయం ఎట్లాగుంది, దాంపత్య జీవితం ఎలాగుంది, దోషాలు ఏమైనా ఉన్నాయా, కుజదోషము, గురుదోషము, శని దోషము, రాహుదోషము, ఇటువంటివి ఏమైనా ఉన్నాయా, సంతాన యోగం ఎలాగుంది, సంతానం కలుగుతుందా కలగదా, కలిగితే ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డలు పుట్టరా. ఇప్పుడు రోజుల్లో చూస్తున్నారు, చాలామంది బిడ్డలు అనారోగ్యాలతో పుడుతున్నారు. మానసిక అనారోగ్యం, శారీరక అనారోగ్యాలతో పుడుతున్నారు. అలాగే అబ్బాయి లేదా అమ్మాయి తాలూకు గుణం ఎటువంటిది, ఇప్పుడు బాగున్నారు, ఒక 5 ఏళ్ళ తర్వాత గోచార రీత్యా ఒక ఏలినాటి శనో, లేకపోతే మరొక శని దశో, లేదా కుజ దశో, రాహు దశో ఏవో వస్తే అప్పుడు వీళ్ళలో మార్పులు వస్తాయా? ఏదైనా చెడు వైపుకు వెళ్తారా, లేదా అరిష్టాల వైపుకు వెళ్తారా, ఏదైనా తీవ్ర వ్యాధులకు గురవుతారా, వ్యసనాలకు గురవుతారా? అలాగే కుటుంబము, వారి యొక్క కుటుంబము, వీరి యొక్క కుటుంబము ఎటువంటిది, ధనపరంగా ఏ రకమైనటువంటి స్థిరత్వము, నిశ్చితము ఉన్నది, వీళ్ళ దంపతులు ఎంతకాలం అన్యోన్యంగా ఆరోగ్యంగా కలిసి ఉంటారు. ఇలా అనేకమైనటువంటి విషయాలు ఉంటాయండి. ఇది చిన్న వీడియోలో చెప్పేది కాదు, అనేక విషయాలు ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా ఒక కేవలం నక్షత్రాన్ని పట్టుకొని చెప్పడం వల్ల కాదు. జాతక చక్ర పరిశోధన చేసి చెప్పాలి. మీరు మీ ఇంటికి రాబోయే అల్లుడో లేదా కోడలో యొక్క జాతకాన్ని ఈ విధంగా చూడాలి. చూసి తెచ్చుకుంటే వారి దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. దయచేసి అశ్రద్ధ వహించి శంఖంలో పోస్తే తీర్థం ఎవరికొకరికి చూపించేసి, జంతువులు బాగున్నాయి, గణాలు బాగున్నాయని పెళ్లి చేసేసి ఇద్దరి జీవితాలను పాడు చేసే హక్కు, అర్హత మీకు కానీ మాకు కానీ లేదు. ఇది దయచేసి గమనించండి. కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారే, కాస్త శ్రద్ధ వహించి పొంతలు చూపించలేరా? దయచేసి చూపించి మీ పిల్లలకి మంచి వివాహం చేయండి. మంచి వధువుని లేదా వరుణ్ణి తీసుకొచ్చి చేయండి. ఈ తప్పు చేయకుండా జాగ్రత్త పడండి. సర్వే జనా సుఖినో భవంతు.